హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో నాదర్గుల్లోని ఎక్సలెంట్ హౌస్ నా వెనుక కనబడుతున్న మంచి కన్స్ట్రక్షన్ మంచి సైజులతోని నాదర్గుల్ బస్ రోడ్కు అతి దగ్గరలో. ఫ్రెండ్స్ ఈ వీడియోను మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు 100 గజాల్లో G+1 కట్టడం జరిగింది. నార్త్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ చూసుకుంటే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్, అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనం లొకేషన్ గా ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి ఏఎంఆర్ ఎన్క్లేవ్ 2 లో ఉంటుంది. ఏఎంఆర్ ఎన్క్లేవ్ 2 అనేది మనకు నాదర్గుల్ కిందకి వస్తుంది, బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఈ నాదర్గుల్ పెద్ద రోడ్డు బస్ తిరిగే రోడ్, అక్కడ నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్ ఉంటాయి. వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు ఉంటుంది. బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి మనం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ఆదిపట్ల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇల్లు లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇల్లు పక్కకే మనకు హెచ్ఎండి లేఅవుట్ ఉంది. అలాగే ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకు అతి దగ్గరలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి పార్కింగ్ ఎంత బాగుందో. ఒక ఇన్నోవా కార్ పట్టగా కూడా ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా పార్కింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ వైట్ పట్టీలతోని ఎక్సలెంట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోరించడం జరిగింది. పుష్కలంగా నీళ్లున్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసినట్లయితే మనకు 3000 కెపాసిటీ సంపడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంపించారంటే మనకు G+1 హౌస్ ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండద్దనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి మంచి రెడ్ అండ్ గ్రానైట్ తోని వైట్ పట్టీలతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద ఒక బాత్రూము, మనకి ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ద బెస్ట్ కన్స్ట్రక్షన్ మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లు సైజులు కూడా చాలా బాగున్నాయి. 25x36 సైజులో 100లకు ఒక ఇల్లు దొరుకుతుంది. మంచి సైజులు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు పార్కింగ్ లో ఏదైతే మీరు వాల్ చూస్తున్నారో మంచి హైలైట్ గా మంచి ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సింహదారం వచ్చేసి మనకు నార్త్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన గ్లాస్ కానీ మంచి టప్ అండ్ వేర్ గ్లాసు, దీనికి వాడిన చౌకోట్లు డోర్లు అన్ని కంప్లీట్ ఇండియన్ టెక్ తో చేయబడ్డాయి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ నార్త్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుందో చూసుకోండి. మంచి డోర్ ఫినిషింగ్ తోని మంచి హార్డ్వేర్ తోని ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ చూసుకోండి మంచి గ్రానైట్ తోని రెడ్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. మనకు యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా విండో కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం వల్ల మనకు లుక్ చాలా బాగుంటుంది. మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి మనకు హాల్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది కిచెన్ కూడా చూడు మంచి యూ ఆకారంలో మంచి గ్రానైట్ తోని వెంటిలేషన్ పరంగా విండో తోని మంచి టైల్స్ తోని ఎక్కడ కూడా ఖర్చు వెనుకాడకుండా మంచి ప్లానింగ్ తోని అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు ఈస్ట్ కూడా వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ప్రతి బెడ్రూమ్ కూడా మనకు గ్రానైట్ తోని మంచిగా ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ చాలా బాగుంటుంది. మంచి సర్వీసెస్ అది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మనకు 6x6 బెడ్ పట్టే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు కూడా ఇవ్వబడ్డాయి. ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకు ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు దోషాలు ఎక్కడ లేకుండా చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా ఒక కార్ పార్కింగ్ 2 BHK చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK ఉంది. చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు బాల్కనీ 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా రెడ్ గ్రానైట్ తోని వైట్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా టప్ అండ్ వేర్ గ్లాస్ తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోని మనకు సెక్యూరిటీ పరంగా అన్ని రకాల మన గ్లాస్ తోని ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటే మనం ఇంత బాగా ఆలోచించము. తన బిల్డర్ అయినా కానీ మంచిగా ఆలోచించి ఏది ఎక్కడ ఉంచాలనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్
వుడ్ కలర్ తోని చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సింహదారం వచ్చేసి మనకు పైన కూడా నార్త్ కి ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇటు మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా అటు లాస్ట్ కు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ అయితే మంచి ప్లానింగ్ తోని చేయడం జరిగింది. పైన కూడా మీరు చూస్తున్న సింహదారం వచ్చేసి మంచి గ్లాస్ తోని మంచి అన్ని రకాల ఇండియన్ టేక్ తోని చేయడం జరిగింది. కింద మనకు పార్కింగ్ రావడం వల్ల కొంచెం విశాలంగా రాలేదు, పైన మాత్రం పార్కింగ్ లేదు కాబట్టి ఎంత విశాలంగా వచ్చిందో హాల్ చూసుకోండి. ఇందులో కూడా మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది కామన్ బాత్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం వంటగదిలోకి వెళ్తున్నాము. వెళ్లే ముందు వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒక ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా ప్లాట్ఫామ్ విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా కానీ, సెల్ఫ్ల విషయంలో కానీ ఎక్కడ కూడా ఆచి తూచి అన్ని రకాల మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ, దీనికి గ్రానైట్ వేయడం డోర్ విషయంలో ప్రతి ఒక్కటి దగ్గర ఉండి ఆలోచించి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో 6x6 బెడ్ వేసుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుంది. ప్రతి బెడ్రూమ్ లో ఒక వాల్ హైలైట్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఇచ్చారు. మనకు వెంటిలేషన్ పరంగా కూడా 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇది వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఫ్రెండ్స్ దీనికి ఎదురుగానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. చూసుకోండి దీనికి వాడిన డోర్లు కూడా ఎంత క్లారిటీగా ఉన్నాయో, మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ కూడా చూసుకున్నా కానీ, మనకు ఎలక్ట్రానిక్ ఐటమ్లు చూసుకున్నా కానీ మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది కూడా చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా 2 పిల్లలు ఉండే విధంగా అన్ని రకాల మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ వాస్తు ప్రకారంగా మనకు పైన లోగో కూడా ఇవ్వడం జరిగింది. మంచి సెల్ఫ్లతోని కబోర్డ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ తోని మంచి సైజులతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. లొకేషన్ కూడా మంచి లొకేషన్, ఇది చాలా బాగుంటుంది. చుట్టుపక్కల స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడతాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. అన్ని ఇండ్ల మధ్యలో పక్కకి ఏదైతే మీరు చూస్తున్నారో హెచ్ఎండి లేఅవుట్ దానికి ఆనుకొని ఉంటుంది. మంచి లొకేషన్ లో ఉంది. ఫ్రెండ్స్ దీనికి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం వల్ల మనకు ఎలివేషన్ చాలా బాగుంటుంది. సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. వాస్తు ప్రకారంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మంచిగా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక దీని రేట్ వచ్చేసి మనకు 79 lakhs చెప్తున్నారు, 79 లక్షలు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మీకు వివరించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్, ఏ బ్యాంక్ లో అయినా సరే మీకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచి పడితే 80% కూడా వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్య.